మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారీ వర్షాలకు తెలంగాణ అతలకుతలమైంది. ఖమ్మం జిల్లా జలమయమైంది. మున్నేరువాగు పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. కాలనీలు నదులుగా మారాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఎప్పుడూ చూడని వరద ముంచెత్తడంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నీట మునిగిన నాయుడుపేట, జలగం నగర్, దానవాయిగూడెంలోని కాలనీలను పరామర్శించారాయన. ఈ క్రమంలోనే ఆయన బైక్పై వెళ్తూ కింద పడ్డంతో కాలికి స్వల్ప గాయమైంది. ఇంటికి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారాయన. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాలతో పాటు లోతట్టు కాలనీలోని ఇళ్లను నీరు చుట్టుముట్టింది. జోరు వానకు మొత్తం 15 మంది మృత్యువాత పడగా మరో 5గురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు కూడా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ సహా 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం నాడు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని స్పష్టం చేస్తున్నారు అధికారులు.